నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రస్తుత సమాజంలో భార్యాభర్తలిద్దరూ పనిచేస్తేనే కుటుంబం గడుస్తుంది. సంపాదన ఇద్దరిదే అయినా వాటిని మెయింటైన్ చేసేది మాత్రం పురుషులే. ఎందుకంటే మనది పురుష ప్రపంచం. పైకి తన ఇంట్లో భార్య మాట చెల్లుబాటని చెప్పినా చివరికి ఇంట్లో మాత్రం భర్తదే పైచే అవుతుంది. ఇంట్లోనే కాదు, ఇంటికి సంబంధించిన ఖర్చుల విషయంలోనూ మగాళ్ళదే కీలక పాత్ర. ఆర్థిక మేనేజ్మెంట్ను అర్థం చేసుకుని పరిస్థితులకు అనుగుణంగా ఖర్చులు చేస్తూ పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టే భర్త దొరికితే సంతోషమే. ఆ కుటుంబానికి ఎలాంటి లోటు ఉండదు. అలా కాకుండా వచ్చిన డబ్బును వచ్చినట్లుగా విలాసాల ఖర్చు చేస్తే ఆ కుటుంబం రోడ్డున పడాల్సిందే. బహుశా భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలు దిగువ స్థాయికి పడిపోతున్నాయంటే ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. కానీ అభివృద్ధి చెందిన దేశం జపాన్లో అలా కాదు. అక్కడ ఇంటి పెత్తనంతో పాటు ఆర్థిక వ్యవహారాలన్నీ మహిళలే చూసుకుంటారు. ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా? అదే వారి విజయ రహస్యం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. మనం పాత సినిమాలో చూస్తూ ఉంటాం. ఇంటికి వచ్చిన కోడల్ని అత్త కంట్రోల్ చేస్తుంది. కోడలకు పెత్తనం ఇవ్వకుండా అడ్డుకుంటుంది. భార్య చేతికి డబ్బులు అస్సలు ఇవ్వకూడదని హోంకరిస్తుంది. సినిమాలను చూసి ఇంట్లో వాళ్ళు కూడా అదే నిజమని ఫాలో అవుతుంటారు. ఇప్పటికీ ఆ పాత సినిమాల ప్రభావమే కనిపిస్తుంది. సంపాదించేవాడే డబ్బులు ఖర్చు చేయాలన్న నానుడి అమలవుతోంది. అయితే ఇప్పుడు మన దేశంలోని మహిళలకు కూడా ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. ఉద్యోగాలు చేస్తూ పురుషుల కంటే మేమేమీ తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే పురుషుల కంటే మహిళలే రాణిస్తున్నారు కూడా. ఆర్థిక స్వావలంబన కోసం పోరాడి వంటింటి నుంచి బయటకొచ్చినా ఇప్పటికీ మన దేశంలో చాలా ప్రాంతాల్లో పురుషులదే అధికారం. ఇలాంటి వారు జపాన్లోని కొజుకై పద్ధతిని తప్పనిసరిగా స్టడీ చేయాలి. వారి పద్ధతుల గురించి తెలుసుకోవాలి. ఆ పద్ధతిని మనం కూడా ఫాలో అయితే తప్పనిసరిగా మనం కూడా ఆర్థికంగా నిలబడే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు నిపుణులు. కొజుకై పద్ధతి అంటే ఏంటి తెలుసుకుందామా? నిద్ర లేచింది మహిళా లోకం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఉద్యోగం చేసే భర్తలు నెలవారీ జీతాన్ని రూపాయి కూడా ఖర్చు చేయకుండా అలాగే తీసుకొచ్చి భార్యలు చెతికిస్తారు. ఇలా అందుకున్న ఆ డబ్బును వివిధ రకాలైన అవసరాల కోసం విభజిస్తారు. కొంత నెలవారీ ఇంటి ఖర్చులకు, హెల్త్, పిల్లల చదువుల కోసం కొంత, భర్త నెలవారీ ఖర్చుల కోసం కొంత విభజించి ఆ డబ్బును ఆ విధంగా వినియోగిస్తారు. ఆ నెలకు భర్తకు ఎంత అవసరం అవుతుందో భార్యలు ముందుగానే ఊహించి దానికి సరిపడా డబ్బును అందిస్తారట. అన్నీ పోగా మిగిలిన మొత్తాన్ని పొదుపు చేసేందుకు, లాభాలు వచ్చే సంస్థల్లో పెట్టుబడి పెట్టేందుకు ఉపయోగిస్తారట. ఇలా ఖర్చు చేసే పద్ధతిని కొజుకై పద్ధతి అంటారు. అటు భర్తలు కూడా భార్య ఇచ్చిన డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విలాసాలు చేసేందుకు సుముఖంగా ఉండరు. నిద్ర లేచింది మహిళా లోకం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఇందులో భాగంగానే అక్కడి ప్రజలు ప్రైవేట్ వాహనాల్లో కాకుండా ప్రభుత్వ వాహనాలు వినియోగించుకుంటారు. అందుకే అక్కడి ట్రైన్లు కిటకిటలాడుతూ ఉంటాయి. వీలైనంత వరకు ఇంటి నుంచే భోజనం తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. ఇంటి నుంచి రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్ దాకా వెళ్లేందుకు 2-3 కిలోమీటర్ల దూరం ఉంటే నడిచే వెళ్తూ ఉంటారు. బాల్యం నుంచే ఈ పద్ధతులను అక్కడి వారు అలవాటు చేసుకుంటారు. అందుకే ఆర్థిక మాంద్యం ఏర్పడినా, కరోనా పరిస్థితులు వచ్చినా జపనీయులు పెద్దగా ఇబ్బందులు పడలేదు. పొదుపు చేసుకున్న సొమ్మును ఆయా సమయాల్లో వినియోగించుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పద్ధతులను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని కూడా నిపుణులు చెబుతున్నారు. పురుషాధిక్యత కలిగిన భారత్ వంటి దేశాల్లో ఇది సాధ్యమవుతుందా? మహిళలను అసలు గుర్తించని కొన్ని ఇస్లామిక్ కంట్రీస్లో ఇది ఆచరణ సాధ్యమేనా? లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.
జపాన్లో 74% మంది జనాభా ఇదే పద్ధతిని ఫాలో అవుతూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు మిగతా దేశాల ప్రజలు దీనిని ఎందుకు ఫాలో కాకూడదు? కావచ్చు. కానీ నేను గొప్ప, నువ్వు గొప్ప అనే సిద్ధాంతం అమల్లో ఉన్న చోట కొజుకై విధానాన్ని అవలంబించడం అసాధ్యమే. పైగా భార్యల చేతికి జీతం డబ్బును తీసుకొచ్చిచ్చే మగాళ్లను మన సమాజం చులకనగా చూస్తుంది. ఇంత సంపాదిస్తున్నావు, అవసరం కోసం డబ్బులు కావాలంటే భార్యను అడగడం ఏంటని అవమానించే విధంగా చూస్తారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఒకవేళ ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తే ఆ డబ్బు కూడా మగవాళ్లే తీసుకోవాలని, వారి మెయింటైన్ చేయాలని చెప్తుంటారు. అయితే కరోనా తర్వాత మన దగ్గర కూడా కొంత మార్పులు వచ్చాయని తెలుస్తోంది. చాలామంది మగవాళ్ళు ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇంటిని చక్కదిద్దుకోవడంలో మహిళల పాత్రే కీలకమని, వారికి ఉన్న ఆర్థిక దృష్టి, పరిపాలనా దృష్టి మగవాళ్లకు ఉండదని ఆలోచించి చాలామంది ఇంటి అధికారాలను మహిళలకు అప్పగిస్తున్నారు. భారతీయులంతా కూడా ఈ విధానాన్ని ఫాలో అయితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి? ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు, మగవాళ్లకు రిస్క్ ఉండదు. అందుకే అలనాటి ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు ఒక చిత్రంలో ఓ పాట కూడా పాడారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అంటూ ఆలపించిన ఆ పాటలోని వ్యాఖ్యల అర్థాలు నేటి సమాజంలో మనకు కనిపిస్తుండడం గమనార్హం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.